ముఖర్జీ సార్ చాలా మంచి వ్యక్తి కదా. నేను కూడా ఆయన చూశాను, చెప్పిందంతా జరుగుతుంది. ఈ విధంగా ఎవరు చేసుంటారు? ఒకవేళ ఎవరైనా ప్రాంక్ చేస్తుంటారా? లేదు సార్, కాల్ చాలా సీరియస్ కాల్లా ఉంది. పంకజ్, ఇన్నేళ్లుగా నేను సిఐడిలో పనిచేస్తున్నాను. ఇలాంటి అదృష్టం నాకు ఎప్పుడు దక్కలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మన సార్కి ఎందుకు ఇలా జరిగింది? మాకు కాల్ చేసింది ఎవరు? మేము సిఐడిస్. నేనే చేశాను. మనిషి ఎక్కడ? లోపల. సరే, ఆ అమ్మాయి తను కూడా లోపల ఉందా? అవును సార్, తను తప్పించుకుని వెళ్ళకూడదని మేము ఇక్కడ నించున్నాం సార్. ఓకే, అందరూ ఇక్కడే నిలబడండి. అవసరమైతే పిలుస్తాను. పంకజ్, సో మై గాడ్, పూర్వి కొంచెం వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు. వెళ్ళు. అభిజిత్, ఇతను స్టాఫ్స్ ఎవరెవరున్నారో వాళ్ళతో మొత్తం మాట్లాడు. వాళ్ళందరి దగ్గర విచారించు. అసలు ఇక్కడ ఏం జరిగిందో నువ్వు తెలుసుకో. సో ఇలా చూడండి మిస్ బిందు, ముందు ఏడవడం ఆపండి. లేదు సార్, గాయం లేదు, దెబ్బ తగిలినట్టు ఏ మార్కు లేదు. ఎవరూ ఇతన్ని అటాక్ చేయలేదు. షాక్ వల్ల డెత్ జరిగింది. ఒకవేళ ఏదైనా బ్రెయిన్ హ్యామరేజ్? ఆల్రెడీ రాసే ఉంది. ఏమన్నారు మీరు? ఇవాళ ఆయన చచ్చిపోయి ఉండాలంటారా? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? సార్, ఏంటంటే అది ఆల్రెడీ రాసే ఉంది. ఈయన చావు ఆల్రెడీ రాసే ఉంది. నేనేమీ చెప్పలేదు. అయితే మీకు ముందే తెలుసా? బట్ బిందు, ఈయన చనిపోయి ఉన్నారు. ఇదేమి క్రికెట్ మ్యాచ్ కాదు, ముందే ఫిక్స్ చేయడానికి. దయా, బిందు, ఒక విషయం చెప్పు. భానుకర్ చచ్చిపోయినప్పుడు ఈ రూమ్ లోపల నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు, కరెక్టే కదా? కరెక్టా కాదా? సరే చెప్పు, నిజం చెప్పు. ఏం జరిగింది? ఎందుకు జరిగింది? మీరందరూ భానుకర్ సార్ ముందే ఆఫీస్కి వస్తారు కదా. ఈరోజు ఉదయం ఏం జరిగిందో కాస్త డీటెయిల్గా చెప్పగలరా? సార్, భానుకర్ వచ్చి ఈ ఊర్లోనే పెద్ద జ్యోతిష్యుడు, ఉండేవాళ్ళు. ఆయనకి ఉదయాన్నే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓ గాడ్, ఫైనలీ 5 మిలియన్ ఫాలోవర్స్. భానుకర్ సార్ మీ దగ్గర ఏం చెప్పారు? మీరు అబ్రాడ్ కి ఎప్పుడు బిజినెస్ విషయం గురించి వెళ్తారు, ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు పిల్లి మొహం చూసి వెళ్ళమని చెప్పారు. మీ ఆవిడ మొహం కాదు. మరి మీరేం చేశారు? మీ ఆవిడ మొహం చూసి వెళ్లారు. ఇప్పుడు ఏమైంది? మీ ప్రాజెక్ట్ పోస్ట్పోన్ అయ్యింది. గెస్ వాట్? సార్ ఆరబ్ కపూర్ సినిమా గురించి ప్రిడిక్ట్ చేశారు కదా, అది నిజమైంది. రియల్లీ? మూవీ 1 వీక్ లో 100 crores సంపాదించింది. వావ్, ఆరవ్ కపూర్ పిచ్చోడా ఉంటాడు. అరే అవును, ఇలా చూడు, వైఫ్ ని గర్ల్ ఫ్రెండ్ ని ఇద్దరిని భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఎస్ మ్యామ్, మీరు చెప్పింది నేను విన్నాను. మీ పెట్ గుర్రం పారిపోయింది కదా, మీరు వచ్చి సార్ని కలవంటే ఖచ్చితంగా మీ గుర్రం దొరుకుతుంది. ట్యూస్డే 9 AM మ్యామ్. మీరు దేనికి టెన్షన్ కాకండి, సార్ మీకంటే ముందుగా వచ్చేస్తారు. మిస్టర్ భానుకర్ ఆల్వేస్ ఆన్ టైం, షార్ప్ 9 AM. గుడ్ మార్నింగ్ భానుకర్ సార్. ఇప్పుడే మన వెబ్సైట్ ని చూసాను. ఇప్పుడు మీకు అఫీషియల్ గా 5 మిలియన్ ఫాలోవర్స్ సార్. 50 లక్షల మంది ఫాలోవర్స్. 50 లక్షలా? వావ్, ఇది పెద్ద బ్యాడ్ న్యూస్ మా సార్. ఇవాళ నీకు 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పబోతున్నాను. 14 బాయ్ ఫ్రెండ్స్ కి తెలిసిపోతుంది. షాక్ అవ్వద్దులే గాని వెళ్ళి కూర్చో. లిల్లీ. ఎస్ సార్. ఇవాళ మన ఫస్ట్ క్లయింట్ ఎవరు? మిసెస్ బిందు. మిసెస్ బిందు. ఎగ్జాక్ట్ గా 9 గంటలకి లోపలికి పంపించు. షూర్ సార్.
అయితే అంతా నార్మల్గానే ఉందన్నమాట. ఎస్ సార్. భానుకర్ సార్ ఆఫీస్కి వచ్చాక వాళ్ళు చాలా నార్మల్గా ఉండేవాళ్ళు. వాళ్ళ ఒంటికి ఏ సమస్య లేదు సార్. అబద్ధం చెప్తున్నారు. మా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు. అతని ఆరోగ్యం బాగుంది అంటే ఇన్ని మెడిసిన్స్ ఎవరి కోసం? అదిగో శ్వాస తీసుకుంటానికి నెబ్లైజర్ ఇక్కడెందుకుంది? అరే భానుకర్ సార్కి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, అందుకని డాక్టర్స్ వాళ్ళని నెబ్లైజర్ యూజ్ చేయమన్నారు. అలాగా. ఈరోజు ఉదయం ఫస్ట్ అపాయింట్మెంట్ ఎవరిది? మిస్సెస్ బిందు. కరెక్ట్గా 9 గంటలకు వచ్చారు. ఎప్పట్లాగే కంప్లైంట్ చేశారు. సార్ని బాగా టార్చర్ చేశారు. తర్వాత సార్ మిస్సెస్ బిందు లోపలికి వెళ్ళిన వెంటనే కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత అంటే 9:14కి సార్ క్యాబిన్ నుంచి భయంకరమైన శబ్దం వినిపించింది. ఈ మిస్సెస్ బిందువే సార్ని హత్య చేశారు సార్. లేదు సార్, నేను భానుకర్ సార్ని చంపలేదు. ఆయన చావాల్సిన మనిషే సార్. ఆయన చావాల్సిన టైం నిర్ణయించబడింది. ఓ, అంటే అస్ట్రాలజర్ భానుగారు కాదు మీరు. ఎప్పుడు చేస్తారో మీరు ప్రెడిక్ట్ చేశారా? సార్ నేను ఎలాంటి ప్రొడక్షన్ చేయలేదు సార్. చూడండి, ఇందులో అది రాసుంది. వాడి చావు విషయమే తెలియని వాడు నీ ఫ్యూచర్ గురించి ఎలా చెప్తాడు? ఏంటిది? సార్ ఈరోజు ఉదయం భానుకర్ సార్, నాకు మళ్ళీ అదే జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5వ సారి మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు చెప్పండి, నా తప్పే ఉంది? అసలు సమస్య ఏంటి? సమస్య నీ దగ్గర కాదు, నీ జాతకంలో ఉంది. నాకు ముందే తెలుసు నీ భర్త ఇప్పుడు 5వసారి నిన్ను వదిలి పారిపోతాడు అని. అందుకే నేను ఇప్పుడు ఒక సూపర్ సొల్యూషన్ కనిపెట్టాను. ఇంకెప్పుడు నీ భర్త నిన్ను వదిలి వెళ్ళడు. నువ్వు తరిమినా కూడా వాడు వెళ్ళడు. సరే, రూమ్కి వెళ్ళు. అదే అలమారలో పైనుంచి 3వ ర్యాక్లో 7వ ఫైల్లో నీ గురించి జాతకం మొత్తం రాసుంచాను. అది వెళ్ళి చదువుకో. కానీ భానుకర్ సార్, వెళ్ళి చదువుకో. ఆ తర్వాత నాతో వచ్చి మాట్లాడు. తన చావు గురించి తనకే తెలియకపోతే తన ఫ్యూచర్ గురించి ఏం చెప్పగలం? భానుకర్ సార్, ఏంటి ఈ ఆటలు? ఇది నా ఫ్యూచర్ గురించి కాదు, ఇది మీ గురించే. సార్ దయచేసి నన్ను నమ్మండి. ఆ రూమ్కి నా ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళాను. నాకెలా తెలుస్తుంది? ఆయన చావు గురించి ఆ పేపర్లో రాసుందని నాకెలా తెలుసు? అదేంటంటే మీ బాస్ భానుకర్ గారు అతిపెద్ద ఆస్ట్రాలజర్, అంటే ఇంత పెద్ద ఆఫీస్లో ఉన్నారు. అతను జనాలి ఫ్యూచర్ గురించి పాత పేపర్లో రాసి పాత అలమారులో పెడతారా? అవును సార్, భాను సార్ ఎప్పుడు ప్రిడిక్షన్స్ ఆ విధంగానే చేసేవారు. కబోర్డ్లో ఏ పేపర్ ఎక్కడుందో ఆయనే చెప్తారు కదా, ఏంటి చెప్పండి. అది సార్ క్లయింట్ బర్త్డే మిగతా డీటెయిల్స్ అని పెట్టుకుని కొన్ని క్యాల్కులేషన్స్ చేస్తారు సార్. దానివల్లనే తెలుసుకుంటారు సార్. అలాగా? బిందు, మీరు బయటికి వెళ్ళి కొంచెం వెయిట్ చేయండి. మిసెస్ బిందు చెప్పడం నాకు చాలా పెద్ద పసిల్లాగా ఉంది. ఖచ్చితంగా దయ్యా, మనకి ఈ పొడుపు కథకి తగిన సమాధానం భానుకర్ యొక్క పాత అలమారలోనే దొరుకుతుంది. సార్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్లోనూ భవిష్యత్ ప్రెడిక్షన్సే ఉన్నాయి సార్. జ్యోతిష్యులు ప్రిడిక్షన్ చెప్పడానికి ఫ్యాన్సీ వస్తువుల్ని ఉపయోగిస్తారని విన్నాను సార్. క్రిస్టల్ బాల్స్, పెద్ద పెద్ద మిర్రర్స్ అన్ని. కానీ భాను సార్ పాత కబోర్డ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు, పాత పేపర్లు యూజ్ చేస్తున్నారు. ఏమీ అర్థం కాలేదు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పని చేద్దాం, వీటన్నిటినీ మనం వెనకాల తీసుకుని వెళదాం. భానుకర్ శవాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం. అతని డెత్ ఎలా జరిగిందో మనకు కూడా తెలిసొస్తుంది కదా. సార్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళొచ్చా? ఇలా చూడండి, నాకేం తెలిసిందో అదంతా మీ దగ్గర చెప్పేశాను. ఓకే,
కానీ ఈ కేసు అయిపోయే వరకు మా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కూడా. భానుకర్ గారిని ఎవరో అతని క్లయింటే చంపారు. అందువల్ల అతని క్లయింట్ డీటెయిల్స్ ఇంకా అతని హిస్టరీ కావాలి. సార్, నేను ఈ రోజే లిస్ట్ రెడీ చేసి మీ దగ్గర ఇస్తాను. ఈరోజు కాదు, ఇప్పుడే. మీ అందరికీ ఈరోజే ఆఫీస్ లాస్ట్ డే. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఈ ఆఫీస్ క్లోజ్ అయి ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేయడానికి ట్రై చేయకండి, సరేనా? లిస్ట్ ఇప్పుడే తీసుకొస్తాను సార్. ఈ భానుకర్ మిగతా వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో ప్రొటెక్షన్ చెప్తూ ఉన్నాడు అనుకుంటా. వీడి చావుని ప్రొటెక్ట్ చేసి చెప్పింది ఎవరై ఉంటారు? రెడీ. ఈ భానుగారికి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారో వాళ్ళ హిస్టరీ మొత్తం తీ, అందరిది. అలాగే వీళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా తీ. మర్డర్ జరిగిన రోజు, దానికి ముందు రోజు వీళ్ళందరూ ఎక్కడున్నారో వెంటనే కనుక్కో. ఓకే. ఇంత పెద్ద ఫ్రాడ్కి 5 మిలియన్స్ ఫాలోవర్సా? పబ్లిక్ని మోసం చేయడం ఎంత ఈజీగా ఉంది కదా. పబ్లిక్ని ఏమార్చడం అనేది చాలా సులభం అమ్మా. మెడికల్ సైన్స్ కాదు. పేపర్ టెస్టింగ్ జరుగుతుంది, త్వరలోనే తెలుస్తుంది. ఒక పని చేద్దాం. ఈ భానుకర్కి క్లయింట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇక్కడికి రప్పిద్దాం. మనం కూడా తెలుసుకోవచ్చు అలా వీడికి ఎలా 6 సెన్స్ ఉంది, స్పెషల్ పవర్స్ ఎలాగున్నాయని. ఈ భానుకర్ ఇంతమందిని ఎలా మోసం చేశాడా అనే విషయం మనము తెలుసుకోవాలి కదా. ఫ్రెడీ, కిషోర్ బయట ఎందుకున్నారు? లోపలికి రమ్మానండి. లోపలికి తీసుకొచ్చాను సార్, కానీ వీరు ముహూర్త కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి? సరిగ్గా 11:40 మీ ఆఫీసులోకి నేను ఎంటర్ అవుతాను. ఎందుకంటే అప్పుడే రాహుకాలం ముగిసిపోతుంది. మీరు కూడా నన్ను తప్పుగా చూడరుగా. నువ్వు ఇది మాకు చెప్తున్నావా? సారీ సార్, టైం అయిపోయింది. ఇతను ఎలా కొలాప్స్ అయ్యాడో అర్థం కావట్లేదే. భానుకర్ ఎన్ని రోజులుగా తెలుసు? గత 2 సంవత్సరాలుగా. సరే చెప్పండి, అసలు మీది ఏంటి బిజినెస్? అలాగే భానుకర్ మీకు ఎలా సహాయం చేశారు? సార్, నేను ఒక బిల్డర్. నేను కట్టిన చాలా బిల్డింగ్స్ని ఆయన పడిపోకుండా కాపాడాడు. బిల్డింగ్ని కాపాడారా? అది ఎలా? ఏ ప్లాట్స్ అయితే సరిగ్గా వాస్తు లేదో వాటన్నిటినీ కూడా డొనేట్ చేసేయమని చెప్పాడు. ఆయన ప్రెడిక్షన్ అంటే జ్యోతిష్కం ఎప్పుడైనా తప్పైందా? అటువంటిదే లేదు సార్. అతని దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆయనకి జరగబోయేవన్నీ కూడా బాగా తెలుసు. అప్పుడు భానుకర్ చెప్పిన ప్రతిదీ నీకు ప్రాఫిటే కదా? అవును కదా? సరే, అయితే మీరు అతన్ని ఆఖరిసారిగా ఎప్పుడు కలిసారో చెప్తారా? నాకు ఒక కాంట్రాక్ట్ దొరకలేదు. ఆ విషయంగా ఆయన కలవడానికి వెళ్ళాను. ఒక అనాథ ఆశ్రమానికి 10 లక్షలు డొనేషన్ ఇమ్మని చెప్పారు. ఓహో. నేను ఆ డొనేషన్ ఇచ్చేసానంటే అప్పుడు నాకు ఆ కాంట్రాక్ట్ దొరుకుద్దన్నారు. అయితే అప్పుడు మీరు 10 లక్షల రూపాయలు డొనేట్ చేశాను. ఆ కాంట్రాక్ట్ నాకు దొరుకుద్ది సార్, ఎందుకంటే భాను సారే చెప్పారు కదా నాకు దొరుకుద్దని. అలాగే, మీరు వెళ్ళొచ్చు. సారీ సార్, నేను ఒక 2 నిమిషాల తర్వాత వెళ్తాను సార్. ఇక్కడున్న ఇన్ని పేపర్స్ లో ఫస్ట్ నేను ఈ పేపరే ఎగ్జామినింగ్ చేశాను. భానుకర్ డెత్ ని ప్రిడిక్ట్ చేసిన పేపర్. దీన్ని బట్టి చూస్తే ఈ ఇంక్ చాలా పాతది అని. అన్నట్టు ఇందులో అంతగా ఏం రాసిందంటావు? 2010. నేను నమ్మలేకపోతున్నాను సార్ ఇలా జరిగిందని. అతను చెప్పడం వల్ల నాకు షీలాకు పెళ్లి జరిగింది, నాకు పని కూడా దొరికింది. అతను మా కోసం ఎక్కువ విషయాలు చేశారు. సరే రమణ్ సార్, నాకు ఒక విషయం చెప్పండి. గత కొన్ని రోజులుగా మీరు ఎక్కడున్నారు అసలు? మేము 2 వారాలు భూపాల్ వెళ్ళాం. మీరు భోపాల్కి ఏ విషయంగా వెళ్ళారు? భానుకర్ సార్ ఒక పరిహారం చెప్పారు. మాకిప్పుడు టైం బాలేదు అని. అది గ్రామానికి వెళ్ళండి, లేని వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వండి. అందుకనే మేము గ్రామానికి వెళ్ళాం. ఆయన చెప్పారని నేను ఒప్పుకున్నారు. మిగతా వాళ్ళు ఇల్లు కట్టడానికి ఆయన ఇల్లునే అమ్మేశారు. ఇప్పుడు మా కష్టం అంతా తీరిపోయింది కదా. చెప్పి చెప్పి నాకే విసుకొచ్చింది. జ్యోతిష్యుని నమ్మద్దని చెప్పాను, కానీ ఈయన మాటే వినలేదు. ఇతను భానుకర్ గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి ఆలోచించడు. మంచిదైంది చనిపోయాడు. ఇప్పుడైనా మేము చాలా సంతోషంగా ఉంటాం. 2010 పేపర్లో ఉన్న ఇంకును బట్టి చూస్తుంటే అది అంత పాతగా అనిపించడం లేదే. యు ఆర్ రైట్ సార్. ఇంక్ డేటింగ్ మెథడ్లో ఖచ్చితంగా మనం కనిపెట్టగలం ఈ ఇంక్ ఎంత పాతది అని. వాడు నంబర్ 1 ఫ్రాడ్ సార్. వాడు జనాలందరినీ నమ్మిస్తాడు సార్. వాళ్ళ ఫ్యూచర్ వీడికి తెలుసని అబద్ధం చెప్తాడు. శోభన్ గారు, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పండి. నేను ఈరోజు మీకు ఎర్ర చొక్కా వేసుకుని వస్తున్నానని మీకు తెలుసా?
తెలీదు కదా? ఈరోజు పొద్దుందాకా నాకు తెలియదు నేను ఎర్ర చొక్కా వేసుకుని ఇక్కడ వస్తానని. అయినా భానుకర్కు అంతా తెలిసుంటుంది. అది చాలా ఏళ్ళకు ముందే నేను ఈరోజు ఎర్ర చొక్కా వేసుకుని వస్తానని. నాకు మాత్రం ఒకే ఒక అవకాశం దొరికిందంటే ఈ ప్రపంచం మొత్తం చెప్తాను వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అని. నాకు వ్యాధి ఉండేది. డాక్టర్స్ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. భాను సార్ చెప్పారు 10 కిలోల బంగారాన్ని ఎవరైనా ఒక స్త్రీకి ఇమ్మని చెప్పారు. నేను ఇచ్చాను. ఒకే వారంలో బాగైంది. నాకు ఆరోగ్యం కుదుట పడింది. డాక్టర్ వల్ల కూడా సాధ్యం కానిది భాను సార్ చేసి చూపించారు. జ్యోతి, భానుకర్ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను ఆయనతో మాట్లాడిందే లేదు. ఎప్పుడు మాట్లాడలేదా? మీకు అసలు అతను ఏ ప్రిడిక్షన్ రాలేదా? చేశారు, కానీ అందులో ఒకటి కూడా జరగలేదు. నిజం చెప్పాలంటే ఆ మనిషిని ఇప్పటికి కూడా నేను అర్థం చేసుకోలేదు. వింతగా అనిపిస్తుంది. సార్, ఈ భానుకర్ క్లయింట్స్ మొత్తం ఇంట్లో ఏదో తమ బంధువు చనిపోయినట్టు చాలా దుఃఖంతో ఉన్నారు సార్. అందరూ బాధలో ఉన్నారు. వీళ్ళు మాట్లాడి తీరు చూస్తుంటే ఒక విషయం అర్థమైంది. ఈ భానుకర్ ఉపాయమైన పేరుతో డబ్బులు బాగా సంపాదించారు సార్. జ్యోతిష్యుడు అనే పేరుతో బిజినెస్. ఆ బిజినెస్లో జరిగిన ప్రాబ్లంలో ఎవరో వాణ్ణి చంపారు. సరంగి చెప్పు. ఏంటి? ఇతని ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ ఒకేసారి కంజెస్ట్ అయ్యి కొలాప్స్ కావడం జరిగింది. ముందుగా లంగ్స్ చూడ్డానికి గ్యాస్ట్రో సిమ్టమ్స్ లాగే ఉన్నాయి. ఇతనికి డయేరియా లేదా నోషియా ఉండే అవకాశం ఉంది. శరీరంలో బర్నింగ్ సెన్సేషన్ జరిగింది. ఆ తర్వాత ఇతని శరీరంలో ప్రతి భాగం కూడా సెన్సేషన్ కావడం జరిగింది. ముందు నాలుక, తర్వాత నోరు, ఆ తర్వాత మిగతా ఆర్గాన్స్ కొద్దిగా కొలాప్స్ అయ్యాయి. ఇక సింపుల్గా చెప్పాలి అంటే ఇతని చావు కారణం హ్యామరేజ్, అంటే పెద్ద షాక్ వల్ల. ఇదంతా ఒక పాయిజన్ కెమికల్ కారణంగా జరిగింది. అది ఏం కెమికల్ అన్నది ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ఎప్పుడు కనిపెడతావు? తొందరలోనే. అలాగే. ఒక హెల్తీ పర్సన్స్కు ఈ విధంగా హ్యామరేజ్ జరిగే అవకాశం ఉండదు. ఇతనికి ఏ వ్యాధి కూడా లేదు. లంగ్స్లో కాస్త ఇబ్బందిగా ఉంది అంతే. అందుకోసమే వీడు నెబులైజర్ యూజ్ చేస్తున్నాడు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఆ నెబులైజర్ కారణంగానే పాయిజన్ కెమికల్ ఇతని ఒంటిలోకి వెళ్ళినట్టుంది. అందువల్లే ముందుగా ఇతని లంగ్స్ కొలాప్స్ అయ్యాయి. అందుకే ఆ నెబులైజర్ని నేను టెస్టింగ్కు పంపించాను. అతి తొందరలోనే ఇతను ఏ కెమికల్ ద్వారా మరణించాడో అది తెలిసిపోతుంది. సార్, నా డౌట్ కరెక్టే సార్. ఏంటి? భానుకర్ డెత్ ప్రిడిక్షన్ ఏ ఇంకుతో రాసి ఉందో ఆ ఇంకేం పాతది కాదు, అది చాలా ఫ్రెష్. ఏంటది? అవును సార్, ఆ ఇంక్ ఇంకా సరిగ్గా ఆరలేదు కూడా. దీని అర్థం ఏంటంటే భానుకర్ డెత్ ప్రిడిక్షన్ని ఎవరో కంగారుగా రాసుంటారు. మరైతే ఎప్పుడు రాసుంటారు? చెప్పాలంటే ఈరోజు మార్నింగ్. ఇలా చూడండి, ఈ ఇంక్ పాతది కాదు, పేపర్ కూడా పాతది కాదు. ఈ పేపర్ని ఈ సొల్యూషన్లో వేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇది చూడ్డానికి టీలా ఉందే. యువర్ రైట్ సార్, ఇది టీయేనే. ఈ కెమికల్ కంపోజిషన్, టీ కంపోజిషన్ ఒకేలా ఉంది. ఈ పేపర్ కొత్తదే, అది కూడా లోకల్, అది కూడా జస్ట్ టీ నీట్తో డై చేశారు. ఓ, అప్పుడే పేపర్ చూడ్డానికి పాతదిలా ఉంటుంది. అప్పుడు మనకున్న డౌట్ కరెక్టే. ఈ భానుకరేమీ పెద్ద జ్యోతిష్కుడు కాదు, వీడొక పెద్ద ఫ్రాడ్. కానీ సార్, ఈ పేపర్లో రాసే ఇన్ఫర్మేషన్స్ మొత్తం నిజమవుతున్నాయి సార్. అవును సార్, భానుకర్ క్లయింట్ కూడా తెలివి తక్కువ అయ్యుండ్రుగా. ముందే రాసుండొచ్చు, కానీ అది చూడకపోయి ఉండొచ్చు.
పేపర్ ఇన్ఫర్మేషన్ తనకు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అలమారి, భానుకర్ అలమారా. ఆ భానుకర్ యొక్క అలమారే మన ప్రశ్నకి సమాధానం చెప్తుంది. డిసెంబర్. జోలాక్, నువ్వు నా జీవితాన్ని తీసుకుంటే నీ జీవితాన్ని నేను లాగేసుకుంటాను. నిన్నెవరూ కాపాడలేరు. నీ ప్రిడిక్షన్ వల్ల కూడా కాదు. ఈ మెసేజ్కి 1 lakh కమెంట్స్ ఉంది. ఇది 10 నుంచి 15,000 కమెంట్స్ ఉన్నాయి. అందరూ భానుగారికి థ్యాంక్స్ చెప్పారు, ఆయన్ని పొగిడారు. కానీ ఈయనెందుకు ఆయన్ని బెదిరించారు? అది బోల్డ్ లెటర్స్తో. ఏంటిది? ఏమేంటుంది ఇది? తరికా, నీ హెల్ప్ నాకు కావాలి. మీ భానుకర్ సార్ హత్య ఎలా జరిగిందో మేము తెలుసుకున్నాము. అతని నెబులైజర్లో ఎవరో పవర్ఫుల్ కెమికల్ని కలిపారు. అందువల్ల ముందు అతని లంగ్స్ ఫెయిల్ అయిన తర్వాత ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ పని చేసింది మీలో ఎవరు? మేమా? సార్ లేదు సార్, ఏం చెప్తున్నారు సార్? మేమెందుకు సార్ సార్ని హత్య చేస్తాం? మాకు సార్ చనిపోయినందుకు చాలా షాక్లో ఉన్నాం. కమల్ని వెతుకుతున్నాం. కమల? ఈ కమల్ ఎవరు? భానుకర్ సార్ రిలేటివ్. ఆయన కూడా ఈ ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడూ వాళ్ళింట్లోనే ఉంటారు. కమలే భాను సార్కు రైట్ హ్యాండ్ సార్. అది కూడా పని విషయం వచ్చిందంటే ఆయనే బాగా నమ్ముతారు. అవును సార్, భానుకర్ సార్ చనిపోయిన తర్వాత కమల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం. అయినా వాడు ఎక్కడున్నాడని తెలియట్లేదు. అవును సార్, కమల్కి భానుకర్ డెత్ గురించి ఖచ్చితంగా తెలుసుంటుంది. అందుకనే వాడు కనిపించలేదు. అయితే నేను చూస్తానులే, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. దయా, ఈ కథలో ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. కమల్ భానుకర్ సిస్టర్ కొడుకు. తనతో పాటు తన ఇంట్లోనే ఉంటాడంట. ఈ భానుకర్ అలమారా రహస్యాన్ని తానే బయట పెట్టగలడు. అందువల్ల తనని పట్టుకో. కాదు, నాకు ఇక్కడ కొద్దిగా పని ఉంది, నువ్వు చూసుకో. నేను భానుకర్ ఆఫీస్కి వెళ్ళి కాస్త ఫుల్గా చూసొస్తాను. ఎవరికి తెలుసు, నా ఫ్యూచర్ దొరికే అవకాశం కూడా ఉంది కదా. భలే ఉంది కదా, ఇంత పెద్ద ఇంటికి ఒక పని మనిషి లేదు, గేట్ వాడు లేడు, ఎవరూ లేరు. ఎవడైనా ఇంట్లోకి చొరబడి కొల్లగొడితే కూడా వీళ్ళకు తెలీదు. వింతగా ఉంది. ఫ్రెడీ, నువ్వు ఇంట్లోకి వెళ్ళి చూడు. మేము ఆలోపు అవుట్ హౌస్లో చూసొస్తాం. కమాల్, హే, ఒక్క నిమిషం. గొంతు నొక్కి చంపుంటే స్ట్రగుల్ చేసింటాడు కదా. కానీ ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయే. పెట్టినవి పెట్టిన చోటే ఉన్నాయి. అయితే తనని వేరెవరో చంపారా? అలాగే అనుకుంటాను. ఒకవేళ వేరే ఎక్కడో చంపేసి అతని శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండే అవకాశం ఉంది. సార్, తనని చంపాలనుకున్నప్పుడు ఎందుకని టార్చర్ పెట్టారు? పంకజ్ ఇతన్ని చంపింది ఎవరైనా కూడా
ఖచ్చితంగా అతను ఒక సైకోపాత్ అయ్యుండే అవకాశం ఉంది. లేకపోతే కమల్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నించుంటారు. సార్ అరే చనిపోయాడా? సార్ ఇల్లంతా వెతికాను, ఇంట్లో ఎవరు లేరు సార్. ఇంకా చుట్టుపక్కల విచారిస్తే ఏం తెలిసిందంటే ఈ ఇంట్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉండేవారట. అరే అసలు స్టాఫ్ ఎక్కడికి వెళ్ళారు? మర్చిపోయావా నిన్న దయా సార్ ఏం చెప్పారో? ఈ రోజు నుంచి ఆఫీస్ క్లోజ్. కానీ అభిజిత్ సార్ ఉంటారు కదా, ఏది అభిజిత్ సార్? అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్, నేను ఇక్కడున్నాను. సార్ 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 మీరు బాగానే ఉన్నారుగా? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఆ కమ్ములు నడకతాను ఎవరో తెలుసు, నాకు అన్నీ తెలుసు. కమల్ని కూడా ఎవరో హత్య చేశారు. అయితే సార్ మీరు భాను సార్ క్యాబిన్లో ఎందుకు కూర్చున్నారు? నేను మీకోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను, మీ భవిష్యత్తు గురించి చెప్పడం కోసం. మా ఫ్యూచరా సార్? ఏంటి పంకజ్, నీకెప్పుడు పెళ్ళి అవుతుందోనని ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా? అవును సార్. నీకెప్పుడు ప్రమోషన్ వస్తుందని ఆతృతగా ఎదురు చూస్తున్నావు కదా? అవును. అరే ఎందుకని ఏడుస్తున్నారు? నేను ఏడవడం లేదయ్యా, ఇవి ఆనంద బాష్పాలు. అరే ముందు మీరిద్దరు ఫ్యూచర్ గురించి తెలుసుకోండి. సార్ అదిగోండి మీ ఫ్యూచర్ ఆ రూమ్ లోనే దాగుంది. ఆ రూమ్ లో ఉండే అలమారిలో 2వ సెల్ఫ్ లో 3వ ఫైల్లో ఉంది, చూసుకోండి. మీకు ప్రమోషన్ రాబోయే డేట్. వెళ్ళండి. 6వ ఇదిగో ఉంది, లెఫ్ట్ నుంచి 3వది. 1 2 3. ఇందులో నా ఫ్యూచర్ ఉంది. అరే త్వరగా చూడు, త్వరగా చూడు నీ ఫ్యూచర్ ఎలా ఉందో. అరే ఏమైంది, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? రే పంకజ్, ఏం రాసిందో తెలుసా? ప్రయత్నం చేస్తూనే ఉండు, నీ ప్రమోషన్ రిటైర్ అయ్యేలోపు వస్తుంది అని. ఏమంటావురా? అభిజిత్ సార్, ఏంటి మీరు ఇలా రాశారు? అంటే నాకు ఎప్పటికీ ప్రమోషన్ రాదా? నాకు సమాధానం చెప్పండి సార్. అభిజిత్ సార్, అభిజిత్ సార్ బయట ఉన్నారా? అభిజిత్ సార్, సార్ అభిజిత్ సార్, అభిజిత్ సార్ ఎక్కడున్నాను? సార్ అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్ ఎక్కడున్నారు? అలమార వెనకాల. అరే షెల్ఫ్ వెనక ఎక్కడున్నారు? అరే 2వ అలమారని తెరవండి. ఇంకొకట అటు. అరే చూస్తున్నావేంటి, త్వరగా తెరు. అరే ఎక్కడున్నారు? అర్థం కాలేదు అభిజిత్ సార్, మీరు అసలు ఏమంటున్నారు? అలమారని గట్టిగా తోసి లోపలికి రండి. అభిజిత్ సార్, సార్ ఫ్రెడీ సార్, ఫ్రెడీ సార్. అదరగొట్టేశారు సార్. మొత్తానికి ఈ షెల్ఫ్ సంగతి ఎలాగో మీరు కనిపెట్టేశారు. పంకజ్ ఒక పంచే, ఈ భానుకర్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి మళ్ళీ పిలు, నేను వాళ్ళతో మాట్లాడాలి. అలాగే సార్. సార్ నాకిప్పుడే కొద్దిగా అర్థమవుతోంది, కానీ నాకు ఒక్క విషయం మాత్రం చెప్పండి. మీరు భాను సారు క్యాబిన్ నుంచి ఈ షెల్ఫ్ వెనకాలకి ఎలా వచ్చింటారు? ఫ్రెడీ, నేను భానుకర్ క్యాబిన్ని మళ్ళీ చూసినప్పుడు భానుకర్ బాల్కనీ నుంచి ఒక సీక్రెట్ దారిని కనిపెట్టాను. ఓ, ఆ తలుపు ఎక్కడికొచ్చి ఓపెన్ అయిందో తెలుసా? ఎక్కడ సార్? ఇక్కడున్న ఈ అలమారికి వెనకాల. నేను 2 నిమిషాల్లో ఆ ప్రెడిక్షన్ని ఇక్కడ కూర్చొని రాసేశాను. భానుకర్ ఫ్రాడ్ అని మనకి బాగా తెలుసు, కానీ అర్థం కాని విషయం ఏమిటంటే క్లయింట్స్కి తను రాసిన ప్రిడిక్షన్స్ సరైన సమయానికి ఈ అలమార దగ్గరికి ఎలా వస్తున్నాయి అని. అప్పుడే నాకు శ్రవణ్ చెప్పింది గుర్తుకొచ్చింది. ఈరోజు పొద్దున్న దాకా నాకు తెలియదు నేను ఎర్ర చొక్కా వేసుకుని ఇక్కడ వస్తానని.
అయినా భానుకర్కు అంతా తెలిసుంటది. అది చాలా ఏళ్లకు ముందే నేను ఈరోజు ఎర్ర చొక్కా వేసుకుని వస్తానని. అచ్చం శ్రవణ్ అనుకుంటున్నట్టే అందరూ అనుకుంటున్నారు. తన క్లయింట్స్ ఫ్యూచర్ని భానుకర్ ఎన్నో ఏళ్లకు ముందు రాసి ఇక్కడ పెట్టారు అని. కానీ విషయమే వేరు. భానుకర్ తప్ప ఈ రూమ్లో ఇంకొకడు మైక్రోఫోన్లో విని తన క్లయింట్స్ చెప్పేది విని తను నోట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఎస్ సార్. కమల్. ఎస్, కమల్. అది కమలే. భానుకరు తన క్లయింట్ మాట్లాడుకున్న ప్రకారం ఈ టేబుల్ మీద కూర్చుని తను భవిష్యత్తుని రాస్తున్నాడు. క్లయింట్స్ ఈ అలమారకి వచ్చేలోపు వాళ్ళ ప్రెడిక్షన్ వాళ్ళ ఫైలులోకి వెళ్ళిపోతుంది. ఈ అలమార ప్రెడిక్షన్ మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఫ్రెడీ. పూర్వి సార్, నేను మీకు స్నాప్చాట్ పంపించాను, దాన్ని చెక్ చేశారా? చెక్ చేశాను. ఇది మర్డర్ థ్రెట్ అని అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ సార్. నేను వివరంగా చెప్తాను. 6th డిసెంబర్ 11:30కి జల్లా అనే భానుకర్ ఫాలోవర్స్ అతని వెబ్సైట్లో ఒక బెదిరింపు మెసేజ్ పెట్టాడు. నేనిప్పుడు తారికతో ఉన్నాను. నేను మీకు భానుకర్ ప్రిడిక్షన్ స్నాప్చాట్ పంపిస్తాను, మీరు చెక్ చేయండి. ఒక నిమిషం. తన ముగింపు తనకే తెలియని వాడితో నీ ఫ్యూచర్ని ఎలా చూడగలవు? తన ముగింపు తనకే తెలియని వాడితో నువ్వు ఎలా ఫ్యూచర్? పూర్వి, నువ్వు పంపిన 2 స్నాప్షాట్లో ఒకే కామన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఫ్యూచర్లో ఇప్పుడు అంతా లింక్ అవుతోంది. భానుకర్ ఇంకా కమల్ని చంపింది జల్లారే. ఇప్పుడు ఈ జల్లార్ని మనం పట్టుకోవాలి. సార్, ఏ కంప్యూటర్ నుంచి పోస్ట్ చేశారో దాని ఐపీ అడ్రస్ని టెస్ట్ చేశాను. వెరీ గుడ్. సరే, ఒక పని చేయండి. అక్కడ సీసీటీవీ కెమెరా ఉంది కదా, దాని ఫుటేజ్ని మాకు చూపించండి. 6th డిసెంబర్ 2011. సార్, మీరు అడిగిన డేట్ ఫుటేజ్ ఇప్పుడు మా దగ్గర లేదు సార్. ఎందుకంటే ప్రతి వారం మేము ఫుటేజ్ని డిలీట్ చేస్తాం. మీ మెంబర్స్కి చాలా ఆఫర్లు ఇస్తారేమో. మీ హోటల్లో చాలా మెంబర్స్ ఉంటారు కదా? అవును సార్. సరే, ఒక పని చేయండి. 6th డిసెంబర్ 2011లో 11 నుంచి 1 o'clock లోపు ఇక్కడ ఎంతమంది కస్టమర్స్ వచ్చారో వాళ్ళ బిల్ రిసిప్ట్ నాకు కావాలి. ఓకే సార్. అలాగే మీ దగ్గర ఉన్న నాకు మెంబర్ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్. పూర్వి, బాగా చెక్ చేసావు కదా? ఈ అడ్రస్సేగా? ఎస్ సార్, నాకు నమ్మకం ఉంది. వీళ్ళు మెంబర్ ఆర్ డీటెయిల్స్ ఇస్తారు కదా. భానుకర్ క్లయింట్ లిస్ట్లో ఉన్న మనిషి, అతని పేరు ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. సార్, ఇన్ఫర్మేషన్ దొరకగానే మీకు కాల్ చేస్తాను. సరే, యా ఓకే సార్. సార్, ఇదే హోటల్ మెంబర్ క్లయింట్ అందరి లిస్ట్. ఇక్కడుండేది భానుకర్ క్లయింట్ లిస్ట్. సార్, ఇందులో ఒక పేరు కామన్గా ఉంది, జ్యోతి. నిజం చెప్పాలంటే ఆ మనిషిని నేను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు. చాలా వింతగా అనిపించింది. జ్యోతిని మళ్ళీ బ్యూరోకి రమ్మని చెప్పండి. ఈ హోటల్ ఐపీ అడ్రస్ ఏంటో తెలుసుకో. ఎందుకంటే భానుకర్ని బెదిరించి కమెంట్ చేసిన పోస్ట్ జ్యోతి చేసిందో లేదని తెలుసుకోవాలి కదా. ఎస్ సార్. జ్యోతి 6 డిసెంబర్ 2011 1 గంట లోపు నీ చేతిలో కాఫీతో పాటు ఈ కాఫీ లంచ్లో కూర్చున్నావు, అవునా కాదా? అదే సమయంలో భానుకర్ వెబ్సైట్లో ఆయన్ని చంపుతానని ఎవరో బెదిరించారు. అది మాకు తెలుసు, అలాగే నీకు తెలుసు. ఇది కోఇన్సిడెన్స్ కాదు కదా? అవును, నేను అక్కడే ఉన్నాను. మేమొక గోల్డ్ మెంబర్. మేం పదే వెళ్తాము, అందుకనే అక్కడే ఉన్నాను. నేను నా ఫ్రెండ్తో వెళ్ళాను. ఫ్రెండా? ఏ ఫ్రెండ్? లండన్ నుంచి వచ్చారు. ఐ మీన్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఇండియాలో లేదు. సరే, మీరు ఒక పని చేయండి. మీ ఫ్రెండ్ పేరు, తన ఫోన్ నంబరు, ఎప్పుడు ఎందుకు కలిశారో ఆ డీటెయిల్స్ మీరు నాకు కాస్త ఇవ్వగలరా? ఇవ్వాలా? రాసివ్వండి. మీరు వెళ్ళొచ్చు. పూర్వి, జ్యోతి ఎంటర్ప్రైజెస్ కాల్ చెయ్యి. నాకు ఒక చిన్న పనుంది.
మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇలా చూడండి, నాకు తెలిసిందంతా మీ అందరి దగ్గర చెప్పేశాను. ఇంకా చెప్పారు, నిజమే. మేము మీకు విషయం చెప్పుదామనే వచ్చాము. మీ ఫ్రెండ్తో మేము మాట్లాడాం. అదే ఆ లండన్ ఫ్రెండ్. మీరు లండన్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు, పర్సనల్ రీజన్ కోసం. సిఐడియా? ఇక్కడేం జరుగుతుంది? నా కూతుర్ని ఎందుకు విచారిస్తున్నారు? కాస్త ఓర్పుగా ఉండండి సార్, అన్ని నిజాలు తెలుస్తాయి. సరే జ్యోతి, గుర్తుందా నిన్నెందుకు అడ్రస్ రాసివ్వమని చెప్పానో తెలుసా? మాకు భానుకర్ డెత్ ప్రెడిక్షన్ హ్యాండ్ రైటింగ్ కలిపి నీ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేయడానికి. తర్వాత ఏమైందో తెలుసా? హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ కాలేదు. హ్యాండ్ రైటింగ్ మ్యాచింగ్ గురించి మాట్లాడుతున్నారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అరే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను మీ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. జ్యోతి ఎంటర్ప్రైజెస్ మీ చేత్తో రాసిన కొన్ని నోట్స్ మాకు కావాల్సి వచ్చింది హ్యాండ్ రైటింగ్ కోసం. నా హ్యాండ్ రైటింగా? జ్యోతి హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవ్వలేదు, అందుకే మీ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుందా చూసాము. మ్యాచ్ అయింది. మీ హ్యాండ్ రైటింగు, భానుకర్ డెత్ ప్రెడిక్షన్ హ్యాండ్ రైటింగు ఒకేలా ఉన్నాయి. అందులో కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? ఆల్ఫాబెట్ F. వాట్? జ్యోతి ఆ హోటల్ యొక్క గోల్డ్ మెంబర్ అని చెప్పినప్పుడు మేము లిస్ట్లో ఉన్న అందరి పేర్లను చెక్ చేశాము. అందులో మీ పేరు కూడా ఉంది. ఓ, అందులో నేను మెంబర్ని. ఆ మాత్రానికి ఏమైనట్టు? ఇప్పుడు ఏం నిరూపించాలనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? మేము ఏం చెప్పడానికి వస్తున్నామో మీకు తెలుసు. ఎందుకు జలా సార్? అర్థమైందో లేదా ఇంకా చెప్పాలా? మీరు భానుకర్ని ఎందుకు చంపారు అని. భానుగారిని నేనెందుకు చంపుతాను? ఆయన నా గురువు. భానుకర్ వెబ్సైట్ లో బెదిరింపులు పెట్టింది మీరే. లేదు. హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది మిస్టర్ ఉత్తమ్. లేదు. ఏ వైర్తో అయితే మీరు కమల్ని హత్య చేశారో అందులో మాకు మీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అవకాశం లేదు, అక్కడ ప్రింట్స్ దొరకవు. అక్కడ మీ ఫింగర్ ప్రింట్స్ దొరికింది. నా ఫింగర్ ప్రింట్స్ అక్కడ దొరకవు. దొరికే అవకాశం లేదు, ఎందుకంటే నేను గ్లౌస్ వేసుకున్నాను. చాలు, మీరే నిజాన్ని చెప్పేశారు. యాక్చువల్గా నిజం ఏంటంటే మాకు ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. నిజాన్ని మీ నోటితో రప్పించాలనుకున్నాం. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు అలా చేశారు? నా బిజినెస్లో పెద్ద సమస్య వచ్చింది. నాకు డబ్బులు చాలా అవసరం పడింది. అదే సమయంలోనే జ్యోతికి పెద్దింటి నుంచి ఒక సంబంధం కూడా వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే బంధుత్వంతో పాటుగా పార్ట్నర్షిప్ కూడా కావాలన్నారు. జ్యోతి కూడా ఆ అబ్బాయి బాగా నచ్చాడు. మాట మంతే కూడా అయిపోయింది. నేనేమనుకున్నానంటే నా డబ్బు సమస్య అంతా తీరిపోతుంది. ఆ తర్వాత జ్యోతికి ఒక మంచి అబ్బాయి వచ్చాడు, తను సంతోషంగా ఉంటుందనుకున్నాను. నెల రోజుల తర్వాత అబ్బాయి తండ్రి ఫోన్ చేశాడు. ఏమన్నాడో తెలుసా? ఆ భానుగారు ఏమన్నారంటే మీ అమ్మాయి జాతకంలో ఏదో దోషముంది అని. ఆ వ్యక్తి కారణంగా పెళ్ళి ఆగిపోయింది. నా కూతురి పరిస్థితి నేను చూడలేకపోయాను. ఆ తర్వాత నాకు ఒకరోజు తెలిసింది, ఆ అబ్బాయి పెళ్ళి ఇంకో అమ్మాయితో జరిగిందని. ఆ అమ్మాయి సంబంధం కుదిర్చింది భాను అని తెలిసింది. జ్యోతి ఇదంతా భరించలేకపోయింది. హోటల్లో, కాఫీ షాప్లో జ్యోతి నాతో చెప్పింది, మనం ఇక్కడి నుంచి దూరంగా వెళదామని, లండన్ వెళ్దామంది. నా రక్తం మరిగిపోయింది. నా కన్న కూతురు నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అది భాను కారణంగా. అప్పుడు ఆ కోపంలోనే మీరు ఆ బెదిరింపు మెసేజ్ని పంపించారన్నమాట. అదే మీరు చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే నీ థ్రెట్ మెసేజ్లోనూ భానుకర్ యొక్క డెత్ ప్రెడిక్షన్ నోట్లో కూడా ఒక కామన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండింది, ఫ్యూచర్. ఆ తప్పే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. నాకు తెలుసు, నాకు చాలా బాగా తెలుసు. వాడొక పెద్ద ఫ్రాడ్ అని. ప్రజల కళ్ళల్లో అతను ఎలా దుమ్ము కొడుతున్నాడో నేను తెలుసుకోవాలనుకున్నాను. నేనతన్ని కనిపెట్టాను. అప్పుడే నేను కనుక్కున్నాను అతని ఆఫీస్కి మొదటిగా వచ్చేది కమల్ అని. అప్పుడే నాకు అర్థమైంది నిజాన్ని అతనితోనే తెలుసుకోవచ్చని. కమల్, వచ్చి బండ్లో కూర్చో. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డ్రైవర్ బండితే.
ఆ భాను నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. వాడు చచ్చిపోవాల్సిందే. అతన్ని గనుక ప్రాణాలతో వదిలేశానంటే ప్రతిరోజు నా కూతుర్ని చూసి ప్రతి క్షణం నేను చావాల్సి ఉంటుంది. డాడ్, మాకు అర్థమవుతుంది ఒక తండ్రిగా మీరు కోప్పడి ఈ విధంగా చేశారు. కానీ భానుకర్ని చంపకుండా అతని నిజాలన్నీ బయట పెట్టుంటే జ్యోతి లాంటి చాలామంది అమ్మాయిల జీవితాల్ని కాపాడుండొచ్చు. భానుకర్ ఏదైతే చేశారో ఇప్పుడు మీరు కూడా అదే చేశారు. అబద్ధం చెప్పి ప్రజల భవిష్యత్తుని పాడు చేశాడు. ఇప్పుడు నువ్వు హత్య చేయడం వల్ల నీ కూతురి భవిష్యత్తుని పాడు చేసుకున్నావు. ఫ్రెడీ, పదండి.